మేషరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. ఉద్యోగంలో కాస్త చికాకులు అనేవి ఏర్పడే అవకాశం ఉంది. ఫైనాన్స్ పరంగా కాస్త ఇబ్బందికరమైన వాతావరణం చెప్పవచ్చు. రాష్ట్రాధిపతి అష్టమాధిపతి కుజుడు భాగ్యంలో అంత అనుకూలంగా లేదు. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి లేట్గా రావడం, ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకోవడం, ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి నిదానంగా రావడం జరుగుతుంది. కష్టం తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. మీరు 10% కష్టపడితే 10% రిజల్ట్స్ ఉంటుంది. 100% కష్టపడితే 100% రిజల్ట్స్ ఉంటుంది. అదేవిధంగా వ్యాపారంలో మీరు కొత్త ఆలోచనలతోటి ముందుకు వెళ్తారు. వ్యాపార అవకాశాలు చక్కగా కలిసి వస్తాయి. కాస్మెటిక్స్, రియల్ ఎస్టేట్, బ్యూటీషియన్స్, టెక్నికల్, సినీ కళా రంగాల వారికి కొంతవరకు బాగుందని చెప్పచ్చు. ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉన్నారు రవితోటి. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాల్లో చిన్న చిన్న చికాకులు, ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వ్యాపారంలో కూడా కాస్త ఇబ్బందులు ఉన్నా కూడా అవి వారాంతంలో తొలగిపోయే అవకాశం గోచరిస్తుంది. ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు, విద్యకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వీరికి ఏనాడు నడుస్తోంది. వ్యయంలో శని ఈ వారం అంత అనుకూలంగా లేదు. 1-2 సార్లు ప్రయత్నం చేస్తే కానీ ఫలితం దక్కని పరిస్థితి గోచరిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఇంటర్వ్యూ దాకా వెళ్ళడం, అవి మళ్ళీ రాకపోవడం, మనస్తాపానికి గురయ్యే అవకాశం గోచరిస్తుంది. మొత్తం మీద గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అని ఎంతైనా చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త ఉంచని చెప్పదగింది. ద్వితీయ సప్తమాధిపతి శుక్రుడు అష్టమంలో ఉన్నారు. కుటుంబ పరంగా అన్ని సహాయ సహకారాలు మీకు అందుతాయి. అయితే బయట మనకి ముందు ఒకలాగా వెనక ఒకలాగా మాట్లాడేవారు ఎక్కువగా ఉంటారు. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఏదైనా సరే మన వృత్తి ధర్మం ప్రకారం మనం చక్కగా చేసుకోవాలి, ఎవరికి మాట పడకూడదు అనే భావంతో ఉంటారు. ఏదైనా క్లారిటీగా ఉండడం మంచిది. మీరు అలాగే ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు. అదేవిధంగా చిరు వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్, టెక్నీషియన్స్, ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. గృహ నిర్మాణ పనులు సానుకూల పడతాయి. ఒక ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ ఎక్కువగా సేవింగ్స్కి ప్రాధాన్యత ఇవ్వడం అనేది చెప్పదగినది. సంతానం ఆరోగ్యం పట్ల చక్కగా ఉంటుంది. మొత్తం మీద గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, కాలభైరవ రూపుని మెల్ల వేసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా 8 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.